అనకాపల్లి జిల్లా సభవరం మండలంలో గ్రామ సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లకు 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదని సుమారు 300 మంది గురువారం ఇక్కడి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అంతేకాకుండా పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పరవాడ, పెందుర్తి మండలాల్లో పనిచేస్తున్న వాలంటీర్లు అందరూ జూన్ నెల వరకు గౌరవ వేతనం ఆన్లైన్ ద్వారా పడిందని, చుట్టుపక్కల మండలాలకైన కే కోటపాడు, చోడవరం, మాడుగుల, అనకాపల్లి మండలాలకు కూడా వాలంటీర్లకు బకాయిలు లేకుండా గౌరవ వేతనం చెల్లించినప్పటికీ కేవలం సభవరం మండలంలోని అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వేతనాలు చెల్లించలేదని పలువురు వాలంటీర్లు వాపోయారు. అనంతరం వాలంటీర్లంతా బృందంగా ఏర్పడి స్థానిక ఎంపీడీఓ ఎస్ రామ్మోహన్ నాయుడుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మీడియాతో మాట్లాడుతూ సభవరం మండలం మొత్తం 365 మంది వాలంటీర్లను నియమించడం జరిగిందని పేర్కొన్నారు. అందులో పార్టీ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆరోపణలతో 2 సస్పెండ్ చేశామని, 4 రాజీనామా చేశారని ఎంపీడీఓ చెబుతూ మిగిలిన వాలంటీర్లకు 3 నెలలుగా గౌరవ వేతనం అందరూ ఈ రోజు తన దృష్టికి తీసుకురావడంతో జిల్లా స్థాయిలోని డిఎల్డీఓ దృష్టికి తీసుకెళ్లి వాలంటీర్ల గౌరవ వేతనం గురించి తప్పక సహాయం చేస్తానని ప్రకటించారు. దీంతో మహిళా వాలంటీర్లతో సహా కేవలం గౌరవ వేతనంతో తమ కుటుంబాలను పోషించుకున్న నేపథ్యంలో 3 నెలలుగా ఆ వేతనం అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, త్వరలో వేతనాలు ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. నేను వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. మాకు గత 3 నెలలుగా శాలరీస్ పడలేదు సార్. దానికోసమే అడగడానికి వచ్చాము. మిగతా మండలాలకు పడుతున్నాయి, మా మండలానికి మాత్రమే ఎందుకు పడలేదని అడగడానికి వచ్చాము. అంతే సార్. ఏం పేరు? రేవంత్ సార్. గతంలో ఇదే ఫస్ట్ టైం ఆడటం అనేది? ఇదే ఫస్ట్ టైం? ఆల్రెడీ ఎంపీడీ ఆఫీస్కి వచ్చాము సార్. ఉల్లిపల్లి సర్పంచ్ గారి దగ్గర, మన పిఎస్ గారి దగ్గరికి వెళ్ళాము. అండ్ ఎంపీపీ గారి దగ్గర కూడా వెళ్ళాము సార్. ఆమె ఏమన్నారు? చెప్తాము అండి, వాళ్ళకి ఫోన్ చేస్తాము. సభవరం మండలం, అనకాపల్లి డిస్టిక్ అండి. నేను పైడోడ గ్రామ సచివాలయం వాలంటీర్ మాట్లాడుతున్నాను. మాకు గత నెలలు బట్టి మార్చి వరకు మాకు శాలరీలు పడ్డాయండి. ఏప్రిల్, మే, జూన్ 3 నెలల శాలరీలు కూడా అన్ని సచివాలయాలకి, అన్ని పంచాయతీలకి, అలాగే అన్ని వార్డ్స్కి, అన్ని మండలాలకు పడుతున్నాయండి. మా సభవరం మండలం వచ్చేసరికి మార్చి వరకు మా శాలరీస్ క్లియర్ అయ్యి, కానీ ఏప్రిల్, మే, జూన్ వరకు శాలరీస్ అయితే ఎవరు పెట్టట్లేదండి. ఆల్రెడీ మేమైతే సచివాలయకి వెళ్ళి సెక్రటరీ గారిని కలిసాము. కలిస్తే మాకు పైనుంచి ఏమో ఆర్డర్ రావాలని చెప్పి అంటున్నారు. అలాగే సార్ ఈవాటి గారిని కూడా కలిసాము. కలిస్తే ఇక్కడ పెడతామన్నారు తప్ప ఇప్పుడు శాలరీస్ పెట్టడం కనబడట్లేదు. మేమైతే ఇప్పుడు పనిచేసాము. అలాగే సెక్రటరీస్ కూడా మామూలు మీరు వర్క్ చేశారు కదా, మేము పెడతాము, కానీ పైనుంచి ఈవాటి గారి నుంచి ఇంకా మాకు దర్శగా రావట్లేదు. మాకు ఫోన్స్ కాల్స్ కూడా రావట్లేదు. పైనుంచి ఏమైనా ఫోన్స్ వస్తే మేము శాలరీస్ పెడతామని చెప్పి చెప్తున్నారు తప్ప, కానీ ఇప్పుడు మాకు శాలరీస్ ఎవరు పెట్టట్లేదు. మండలం పడ్డాయి, అలాగే పరవాడ మండలం కూడా పడ్డాయి సార్. అందరికీ అన్ని వార్డ్స్ కూడా పడ్డాయి, మున్సిపాలిటీ వాటికి కూడా పడ్డాయి సార్. ఒక సభవరం మండలంలో శాలరీస్ పడలేదు సార్. అది దేని వల్ల పడలేదు ఏంటనేది మాకు రీజన్ తెలియట్లేదు. ఎవరు కూడా రీజన్స్ కూడా చెప్పట్లేదు సార్. మాకు ఆల్రెడీ ఇచ్చాం సార్. ఇవాళ కూడా వెంటనే ఇచ్చాము. ఆయన చూస్తామన్నారు తప్ప ఇంకేం చెప్పలేదు సార్. దానివల్ల మాకు ఏమవుతుందని కూడా తెలియట్లేదు. ఎట్నుంచి ఆపమని కూడా ఆపేసారు రాలేదు సార్. కూడా ఎట్నుంచి ఇప్పుడు పెట్టమని ఆస్తి జరిగిందంటే వాళ్ళని శాలరీ ఆపమని కూడా చెప్పలేదు సార్ ఎవరు కూడా. సో వాళ్ళ శాలరీస్ ఇచ్చామని కూడా చెప్తారు. అలాంటిది మరి ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు, ఈ మండలం ఎందుకు ఆపుతున్నారో అర్థం లేదు. మరి ఇక్కడ ఎవరు ఆపేస్తున్నారో ఏంటంటే మాకు సుమారు 300 మంది వాలంటీర్స్ ఉన్నారు సార్. చూడండి, పిల్లలతో ఉన్నారు, లేడీస్ అందరూ కూడా. మీ యొక్క వాలంటీర్ చేత ఇచ్చి సార్ మీరు అడిగితే మేము మాట్లాడుతాం, మేము ఛార్జింగ్ అని చెప్తున్నారు సార్. మేము ఎవరికి వెళ్ళినా మేము చెప్తాం, మీరు వెళ్ళండి అనుకుంటున్నాం. పెందుర్తి నియోజకవర్గం పరిధిలో పరవాడ, పెందుర్తి ఇచ్చారట సార్. మందే సార్ మళ్ళీ మాకు చిన్నపిల్ల తల్లి సంబంధించి 360 మంది వాలంటీర్స్
వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు సంఘవరంలోనే వెళ్ళాలని మాకు రిప్రజెంటేషన్ చేశారు. దీన్ని మా పై అధికారి దృష్టికి తీసుకెళ్ళి వీలైన వాళ్ళు వాళ్ళ జీతాలు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తామనేసి ఈ మూలంగా తెలియజేస్తున్నాము. సార్ ప్రభుత్వం మారాక మరి వాలంటరీ వ్యవస్థ మీద ఏమన్నా మనకు ఆదేశాలు వచ్చాయా? ప్రభుత్వం నుండి క్లారిటీ రాలేదండి. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది వాలంటీర్ వ్యవస్థ మీద. ఇది ఇప్పటి వరకు మాకు